ప్రతి ఒక్కరూ సొంత గృహాన్ని కలిగి ఉండాలన్న ఆలోచనలో ఉన్న ప్రజలను ఆధునిక పద్ధతుల ద్వారా తమ ఆశయాలు పూర్తి చేసుకునే విధంగా క్రెడాయ్ వంటి సంస్థలు కృషి చేయాల్సిందిగా రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రిలో పొంగూరు నారాయణ అన్నారు. క్రెడాయ్ కాకినాడ శాఖ ఆధ్వర్యంలో జనవరి 24 నుండి 3 రోజుల పాటు నిర్వహించే 6వ హోమ్ ఎక్స్పో ప్రదర్శన తాలూకు బ్రోచర్లను మంత్రి నారాయణ ఆవిష్కరించారు. కాకినాడలో అతిపెద్ద హోమ్ ఎక్స్పో ప్రదర్శనను కాకినాడ ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో జనవరి 24 నుండి 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు క్రెడాయ్ కాకినాడ శాఖ అధ్యక్షులు విజయకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంత నానాజీ, క్రెడాయ్ కాకినాడ శాఖ ప్రధాన కార్యదర్శి టీవీ రమణరావు, రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు జీవీఎస్టీ రాయుడు, కాకినాడ శాఖ ఉపాధ్యక్షులు చక్రధర్రావు, పూర్వపు అధ్యక్షులు విఎస్ ప్రసన్న, ఎన్ఎస్ బలరాం, కార్యవర్గ సభ్యులు పి శ్రీనివాసరావు, ఎస్ రాంబాబు పాల్గొన్నారు. ఈ యొక్క ఎగ్జిబిషన్ ఇది 6వసారి ఇక్కడ కండక్ట్ చేస్తుంది. దీంట్లో భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ట్రేడర్స్ అందరూ కూడా అత్యున్నత ప్రమాణాలతోటి ఎవరైతే బిల్డింగ్ మెటీరియల్స్ అందిస్తున్నారో క్వాలిటీ తోటి వారందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అలాగే కాకినాడ పరిసర ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కడుతున్న అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ మరియు లేఅవుట్ చేస్తున్న రియల్టర్స్, డెవలపర్స్ కూడా పాల్గొంటారు. అలాగే హోమ్ లోన్స్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో స్టేట్ బ్యాంక్ దగ్గర నుంచి అన్ని హెచ్ఎఫ్ఎల్సి, ఎన్బిఎఫ్సి అన్నీ కూడా పాల్గొనడం జరుగుతుంది. దీనివల్ల కాకినాడలో నిర్మాణం చేసుకున్న భవన నిర్మాణానికి అందరికీ కూడా కావాల్సిన మెటీరియల్స్ని మంచి క్వాలిటీ మెటీరియల్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. దీన్ని సందర్శించి వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే స్టాల్స్ అందరినీ కూడా తెలుసుకోవడం వల్ల భవిష్యత్తులో కూడా నిర్మాణంలో జరగబోయే కొత్త ఆధునిక సాంకేతికతో కూడుకునే మార్కెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో ప్రదర్శించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ ఎక్స్పోని సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.